అలా బ్యానర్ కొద్ది పైకి ఎత్తండి అలా జై అమరావతి జై జై అమరావతి జై అమరావతి జై జై అమరావతి జై సూర్య భగవాన్ మార్తికి జై సూర్య భగవాన్ నాయకి జై జై అమరావతి జై జై అమరావతి జై శ్రీరామ్ జై 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 అమరావతి 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సూర్యభవన స్వామికి జై సూర్యభవన స్వామికి జై అమరావతి టీడీపీ తరఫున సపోర్ట్గా వీళ్ళందరినీ కూడా అరసవల్లి స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు. ఏమంటారు దీనిపైన? ఇది నిజంగా ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రం బాగు కోసం, ఈ రాష్ట్ర ప్రజల కొరకు ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టారు. అమరావతి రైతులు ఎన్నో ప్రాణ త్యాగాలను చేసి ఈ భూములు ఇచ్చారు. వాళ్ళు ఈ భూములు ఇచ్చినప్పుడు కూడాను ఆ ప్రతిఫలాలు అనుభవించక 5 ఏళ్ళు నరకేతన పడుతూ 1631 రోజులు దీక్షను నడిపించుకుంటూ ఈరోజు రైతులుగా వచ్చారు. వాళ్ళ సంకల్పం ఒకటే, రైతులు మేము బాబు గారి మాట మీద నమ్మాము, బాబు గారి నమ్మేసి భూములు మా ఇచ్చాము, ఆయన మాకు భరోసా ఇచ్చారు, ఆయన మాకు ఇది భరోసాతోనే మేము ముందుకు పోతాము, ఆయన ప్రతిదానికి కూడాను అని అంటూ ఆయనకి మద్దతుగా మహిళా సోదరిమణులు అందరూ కూడాను దీక్ష పూనుకున్నారు. ఈ మహిళా సోదరులందరికీ నేను శిరస వంచి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అమరావతి కోసం మీరు ప్రాణ త్యాగాలు చేయడమే కాకుండా, మీ భూములు ఇవ్వడం కాకుండా, మీ పిల్ల పాపల్ని, మీ తల్లిదండ్రులని ఎందరిని కూడాను ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఈ ఉద్యమంలో. అంతటి ధీరులు అమరావతి రైతులు అందరికీ కూడాను శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా చూసుకో సార్, అమరావతి అనేది ఒక్క రైతుకో లేక ఒక గ్రామానికో ఒక ఊరికో పరిమితమైన రాజధాని కాదు సార్. చంద్రబాబు నాయుడు గారి మీద అపారమైన నమ్మకంతో ₹1 కూడా తీసుకోకుండా ఆయన ఇచ్చిన మాటతోనే కట్టుబడి ఈ రైతు సోదరులనండి, మహిళా రైతు సోదరిమణులనండి, ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి గ్రామాన వాళ్ళకు ఉండే 10 సెంట్లు 20 సెంట్లు ఉన్నప్పుడు కూడా త్యాగధనులై ఇచ్చారండి. నిజంగా ఈ రాష్ట్రం సుభిక్షం కొరకు వాళ్ళు చేసిన, రైతులు చేసిన త్యాగమే ఈ రోజు రాష్ట్రం సుభిక్షం వస్తుంది. మేము నిజంగా హర్షిస్తున్నామండి. ఈరోజు ప్రజలు నిర్ణయించుకున్నారు. అఖండ దీక్షతో తెలుగుదేశం ప్రభుత్వాన్ని భారీ విజయాలతో ఈరోజు గెలిపించారండి. ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆటికే నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే కింజర బ్రాహ్మణాయుడు గారు, అలాగే ఢిల్లీ పర్యటన నుంచి విజయపథంలో చేసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కూడా చేశారండి. ఇక్కడ గుండా శంకర్ గారు కూడాను ఈ నియోజకవర్గం వచ్చిన తర్వాత మొదటి నుంచి కూడా ఆయన ఈ దీక్ష చేయకముందు పార్టీలో ఉన్న స్టార్టింగ్ నుంచి కూడాను గుండా శంకర్ గారు ఈ దీక్షకి మద్దతు తెలుపుకుంటూ వచ్చారండి. ఆ మద్దతే, ఆ రైతు సోదరుల అభిమానమే, వాళ్ళ ప్రేమే ఈరోజు శంకర్ గారికి అఖండ విజయం చేకూర్చిందండి. ఇక్కడ జిల్లాలో ఏ నాయకులకి జరిగిన విజయం అండి. అలాగే మేము నిజంగా సంతోషిస్తాం శంకర్ గారికి అంత విజయం. బడ్జెట్ విషయంకి వచ్చేసరికి బీజేపీ ప్రభుత్వం 1500 బడ్జెట్ ఇచ్చిందండి. అమరావతి నిర్మాణానికండి 15,000 కోట్లండి బడ్జెట్ ఇచ్చిందండి. నిజంగా మన ప్రధానమంత్రి గారికి, గౌరవనీయ ప్రధానమంత్రికి మేము ఎంతో రుణపడి ఉంటామండి రాష్ట్ర ప్రజల తరపు నుంచి. ఇక్కడే కాకుండా ఈ రాష్ట్రం పోలవరం కానీ రైతు జీవనాడి ఈ పోలవరాన్ని కూడా పూర్తి చేయడానికి ఆయన అన్నారు. అది కాకుండా గృహ నిర్మాణ సంఘంలో కూడాను ఆయన సపోర్ట్ చేస్తామని కేంద్ర మంత్రి నుంచి ఉన్నారు, కేంద్ర మంత్రి గారు చెప్తున్నారు. ఇలాగ రాష్ట్రంలో అన్ని విధాల పరోక్షం కానివ్వండి, డైరెక్షన్ కానివ్వండి, ఏదైనా ఇండైరెక్ట్ కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధి 5 ఏళ్ళలో కూడాను పూర్తి చేయడానికి కంకణం కొట్టుకున్నారు. నిజంగా బీజేపీ పెద్దలకు, మా పెద్దలైన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ప్రతి రాష్ట్ర బీజేపీ నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఇది ఏపీకి ఒక సువర్ణ అవకాశం అండి, లిఖించదగిన రోజు అనేది తెలియజేస్తూ ఉన్నామండి. ఇది మొత్తానికైతే